రే సైలు వెయిటింగ్ రా. అరవద్దు సైలు, మూడిపోతుంది. అరవద్దు, అరవకు సైలు, మూడిపోతుంది. అరవకు, అరవద్దని చెప్తున్నావు కదా, అరవద్దని చెప్తున్నావు కదా నీకు. మూడు రోజులు ఇక్కడే ఉంటావు, నాలుగో రోజు ఇక్కడే ఉంటావు. మూడు మొత్తం ఖరాబ్ చేసి వాసు వీరందుకో. సార్ పిజ్జా సార్. సార్ ఒక్క నిమిషం. సార్ ఈ అమ్మాయిని చూసినరా? నా దగ్గర చాలు. పిజ్జా వచ్చిందరా? పిజ్జా రావడం కాదు, దానికోసం ఆడెవడో వచ్చిండు. ఏంటి? ఆ పిజ్జా తెచ్చినాడు, దీని ఫోటో చూపించి ఈ అమ్మాయిని అక్కడ చూసామని అడిగిండు. ఎవడై ఉంటాడు? పిజ్జా సెంటర్ కాల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఆడే చెప్తాడు. డౌట్ వస్తుంది. ఏయ్ ఎవడే ఆడు? పిజ్జా తెచ్చి నీ ఫోటో చూపించి నీ గురించి అడిగాడంట. ఇక్కడి నుంచి పని అవ్వందే నువ్వు వెళ్ళేది లేదు. పడుకో. ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలే? నాకు చెప్పాలనిపించలేదా? అసలు నన్ను గుర్తు పెట్టుకున్నాను. రాజు, అమ్మకి చెప్పనీకి ట్రై చేసిన, ఎట్లా అర్థం చేసుకుంటుందో అని భయమైంది. నాన్నకు ఫోన్ చేస్తే బిజీ ఉన్నాను, ఫోన్ కట్ చేసిండు. మా అమ్మకైనా చెప్దాం అనుకున్నా, ధైర్యం సరిపోలే. నీకు చెప్పాలని చాలా సార్లు ట్రై చేశా. నువ్వు క్రికెట్ ఫ్రెండ్స్ అనుకుంటూ నీ ధ్యాసలో నువ్వు ఉన్నావే తప్ప నేను చెప్పింది వినిపించుకోలేదు. ఇంతకన్నా ఒక ఆడపిల్లను ఏం చేయగలుగుతా రాజు? గల్ల పట్టుకుని అడగాల్సింది నా మాట వినురా అని. వినటోని కదా. 3 రోజులే పిచ్చోళ్ళెక్క తిరిగిన గల్లి గల్లి. ఎంత పెద్ద తప్పు చేసినావో తెలుసా? ఊరంతా మనల్ని పారిపోయినాం అనుకుంటున్నారే. ఊరికి పోతే ఉట్టికేస్తారా మనల్ని. సారీ రాజు. ఎన్నో ఎన్నో ఆశలు ఎదలో